శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే, ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కర్కాటకంలోనే సూర్యుడు సంచరిస్తున్నాడు. జన్మంలో సూర్యుడు అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి కొద్దిగా ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. హృదయము, కళ్ళు వీటికి సంబంధించి, హృదయానికి రక్త ప్రసరణ సంబంధించి, వీటికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలాంటివి కూడా చేయాలి. జన్మంలో రవి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి కొన్ని ఆఫీస్ టెన్షన్స్ కూడా ఉంటాయి. ఆఫీసులో కొలీగ్స్తో, బాస్తో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు రిలేషన్స్ వల్ల కూడా కొన్ని ట్రబుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం శ్రీ సూర్యాయ నమః 12 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజీంబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు జన్మంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడు 12వ ఇంట్లో ఉన్నాడు. వ్యయ బుధుడు అంటారు. వ్యయ బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. బుధుడు వ్యయంలో 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తేనే విద్యార్థులకు ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయితేనే జాబులు వస్తాయి. వ్యాపారంలో కూడా విపరీతంగా కష్టపడితేనే లాభాలు వస్తాయి. వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ శ్రమ పడాలి. ఫలితం కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. వ్యయంలో బుధుడి దోషం పూర్తిగా తొలగిపోవాలంటే ఓం గూం హేరంబాయ నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం, కేజింబో పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. వ్యయ బుధ దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు. అలాగే కుజుడు 11వ స్థానంలో కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగున్నాడు. 11వ స్థానం అంటే లాభస్థానం. లాభస్థానంలో కుజుడు ఉన్నాడంటే ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవడానికి కర్కాటక రాశి వాళ్ళకి 11 రోజుల్లో బలం ఉంది. ఉన్న ప్రాపర్టీస్ కూడా మంచి రేటుకి అమ్ముకోవటానికి కర్కాటక రాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో బ్రహ్మాండంగా బలం ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలు వస్తాయి. అప్పులు తీర్చేస్తారు. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఫుడ్ బిజినెస్ చేసే కర్కాటక రాశి వాళ్ళకి హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్ బిజినెస్, ఎండుమిర్చి బిజినెస్, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు ఉంటాయి. 11వ స్థానంలో కుజుడి వల్ల ఈ లాభాలన్నీ పొందగలుగుతారు. అయితే శుక్రుడు మాత్రం 2వ స్థానంలో ఉన్నాడు. అది కూడా అనుకూలంగా చెప్పుకోవాలి. 2వ స్థానంలో శుక్రుడు ఉంటే ధనలాభం కలిగిస్తుంది, వస్తులాభం కలిగిస్తుంది. రిలేషన్స్ మధ్యలో డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి అన్యోన్యంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటికి అవసరమైన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లేదా కొత్త కొత్త వస్తువులు మీకు ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మీకు ఎవరైనా కొత్త వస్తువులు తెచ్చిచ్చే యోగం 2వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు అన్నింటిలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. 2వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది కర్కాటక రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలే ఇస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో కేవలం రవి, బుధుడు యోగించట్లేదు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అప్పుడు 11 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. బుధుడు, శుక్రుడు, కుజుడు, రవి వీళ్లలో 2 గ్రహాలే వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి కుజుడు, శుక్రుడు బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి చాలా వరకు కర్కాటక రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే, బ్రాహ్మణో, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి. గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్ని, అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం. హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి. సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో. ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా. రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వదుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే
విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి. ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్రలేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. విష్ణు సంబంధమైన ఏ రూపాన్నైనా ఉదయం నిద్రలేవగానే దర్శించండి. సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.